ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి జరగాలి అనేటువంటి కోరిక ఉంది చాలా మందిలో. వారందరికీ శుభవార్త ఇవాళ కేబినెట్ లో మంత్రిమండలి ఆమోదించింది. మెగా డిఎస్సి నిర్వహించాలని, మెగా డిఎస్సి నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త. మెగా డిఎస్సి రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నటువంటి కీలక నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. డిఎస్సి 2024 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో 6,100 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని ఫ్యాషన్గా ఎంచుకుని ఉపాధ్యాయ వృత్తిలో ఎంటర్ అవ్వాలనుకున్నారో వారందరికీ కూడా జరిగిన ఒక గొప్ప శుభవార్తగానే మంత్రిమండలి ఈరోజు ఆమోదం తెలియజేసింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019 నుండి ఒక విద్యారంగంలోనే 14,219 పోస్టులు ఈ ప్రభుత్వం నియామకం చేసింది. 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 23,000 ఉద్యోగాల టీచర్ ఉద్యోగాలను ఖాళీగా ఉన్నదాలను భర్తీ చేయాల్సింది పోయి 4.5 సంవత్సర కాలం ఈ పెద్ద మనిషి ఏం గాటలు కాస్తా ఉన్నాడు అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. కానీ ఎన్నికలు 3 నెలల్లో ఉన్నాయంటే మాత్రం ఏం చేస్తాడు? అదిగో నోటిఫికేషన్ అంట. అది ఎంత? 7,000 ఉద్యోగాలంట. పోనీ అదన్నా సక్రమంగా ఇస్తా ఉన్నాడంటే అది లేదు. వాళ్ళు పరీక్షకు ప్రిపేర్ కావాల్సిన సిలబస్ 10 రోజుల్లో మార్పు. జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలపైనే ఈ రోజు నిరుద్యోగ యువతంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఏమిటి అంటే ఎన్నికలకి 3 నెలల ముందు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఒక 7,000 పోస్టులకి ఏదైతే డిఎస్సి ప్రకటించింది. మరి ఈ 4 ఏళ్ల నుంచి ఆనాటి ముఖ్యమంత్రి ఏం గాడిదలు కాశారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఈ రోజున కేబినెట్ ఆమోదం అంటూ చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ వచ్చి 6,100 ఉద్యోగాల భర్తీకి, మెగా డిఎస్సి భర్తీకి నిరుద్యోగ యువతకి శుభవార్త కింద కేబినెట్ ఆమోదం తెలిపింది అని ఏదైతే చెప్తా ఉన్నాడో, మరి దీనిపైన కూడా ఆలోచన చేయాలి కదా. మరి మీరేం దీనికి సమాధానం చెప్తారు? ఈ 4 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి, 4 కాదు 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం గాడిదలు కాస్తున్నాడు? మరి మాకు ఉద్యోగాల భర్తీకి ప్రతి ఏటా కూడా మెగా డిఎస్సి ప్రకటిస్తా అన్నాడు కదా. ఈ 5 ఏళ్ళు ప్రకటించకుండా ఈ ఎన్నికలకి ఇంకొక 2 నెలల ముందర ఇప్పుడు ఇది ప్రకటించడం అంటే నిరుద్యోగ యువతని మోసం చేయడానికి కాదా? వాళ్ళని మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికి కాదా? మరి 5 ఏళ్ల నుంచి ఈ డిఎస్సి అనేటువంటిది, ఈ పోస్టులు అనేటువంటిది ప్రకటించకుండా జగన్మోహన్ రెడ్డి ఏం గాడిదలు కాస్తా ఉన్నాడు అని చెప్పేసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ప్రశ్నిస్తూ ఉన్నారు. అందులోనూ ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం 7,000 పోస్టులు ఎన్నికలకు 3 నెలల ముందు డిఎస్సి పేరుతో ప్రకటించింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున ఎన్నికలకి 2 నెలల ముందు 5 ఏళ్ల నుంచి కనీసం డిఎస్సి ప్రకటించకుండా, నోటిఫికేషన్ అనేటువంటిది ఎక్కడ వెలువరించకుండా ఈ రోజున ఎన్నికలకి 2 నెలల ముందు వచ్చి 6,100 పోస్టులు ప్రకటిస్తే మరి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతను మోసం చేసినట్లు కాదా? ఈ రోజున ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువత తమకు ప్రకటిస్తా అన్నటువంటి మెగా డిఎస్సి గురించి పోరాటాలు చేయడానికి, నిరసన తెలపడానికి రోడ్లపైకి వస్తూ ఉంటే వాళ్ళని పోలీసుల్ని పెట్టి ఈ 5 ఏళ్లలో ఎలా అణిచివేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి నిరుద్యోగ యువత కూడా ఈ రోజున గుర్తు చేసుకుంటా ఉన్నాడు. ఎవరైనా కూడా నిరసన తెలియజేయడానికి, నిరసన ప్రదర్శనలకి ఇల్లు దాటి బయటకు వస్తే మీ మీద కేసులు పెడితే మళ్ళీ మీరు ఉద్యోగానికి పనికి రాకుండా పోతారు అని పోలీసుల్ని ఇళ్లకి పంపించి వేధించినటువంటి రోజులు ఈ రోజున ప్రతి ఒక్క నిరుద్యోగ యువత కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాడు. ఉపాధ్యాయ ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తాము అని చెప్పి ఎన్నికల్లో పాదయాత్ర సమయంలో నమ్మబలికి ఓట్లు వేయించుకుని 5 ఏళ్ల నుంచి ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా ఇవాళ ఎన్నికలకి 2 నెలల ముందు వచ్చి ఈ విధంగా పోస్టులు భర్తీ చేస్తాము అన్నటువంటి ప్రకటనలు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇదొక శుభవార్త అని చెప్తా ఉంటే ఇది ఓటు బ్యాంక్ రాజకీయం కాదా అని చెప్పేసి నిరుద్యోగ యువత ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే సమయంలో జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా కూడా జనవరి 1వ తారీఖునే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పి హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఏడాదైనా సరే ఆ జాబ్ క్యాలెండర్ ప్రకటించాడా అని చెప్పేసి ఈరోజు నిరుద్యోగ యువతంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి